హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యా ప్రేరణ. ఇది 9వ తరగతి విద్యార్థులకు నేను నోట్స్ రూపంలో అందిస్తున్నటువంటి నేనెరిగిన బూర్గుల అన్నటువంటి 2వ పాఠంలోని ఉన్నటువంటి ఆలోచించండి చెప్పండి అన్నటువంటి ప్రశ్నలకు చాలా చిన్నవైనటువంటి ఈ ప్రశ్నలు మీకు అందించడం, ఈ ప్రశ్నలకు జవాబులు అందిస్తున్నాను. ఇందులోని మొదటి ప్రశ్న, వ్యక్తిత్వం అవగతం కావడం అంటే ఏమిటి? అక్కడ చిన్న తప్పు, దాన్ని సరి చేసుకోండి. అవగతం టమ్ అని వచ్చింది, అది కొంచెం సరి చేసుకోవాలి. కావటం అంటే మీకు ఏమిటి? మీ వ్యక్తిత్వం గురించి మాట్లాడండి అని. వ్యక్తిత్వము అంటే వ్యక్తి యొక్క స్వభావం, ఒక మనిషి యొక్క స్వభావం పూర్తిగా తెలుసుకోవడాన్ని వ్యక్తిత్వం అవగతం కావడము అని అంటారు. అయితే ఎలా చెప్తామంటే, నాకు ధైర్యం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ, ఎప్పుడు మాట్లాడతాను, అమ్మా నాన్నలంటే మంచి గౌరవం, ఇదే నా వ్యక్తిత్వం అని ఈ ప్రశ్నకు సమాధానం రాసుకోవాలి. అయితే రెండవ ప్రశ్న, అంతరాత్మ బోధించడం అంటే ఏమిటి? అంతరాత్మ అంటే హృదయం, అంటే మనలో ఉన్నటువంటి మనస్సు. మనం నోటితో పైకి ఏం చెప్తున్నా మనసు లోపల మరొక రకంగా చెప్తూ ఉంటుంది ఆత్మ. ఇది ఒక్కొక్కసారి అందరికీ జరుగుతూనే ఉంటుంది. అయితే దానికి ఉదాహరణగా, ఒకసారి నేను మధ్యాహ్నం బడి మానేసి సినిమాకి వెళ్ళాను. ఇంటికి వచ్చాక నాన్నగారు ఆలస్యంగా ఎందుకు వచ్చావని అడిగారు. నేను చెప్పాను, ఆటలాడి వచ్చానని అబద్ధం చెప్పాను. కానీ నేను అబద్ధం చెప్తున్నానని, అది తప్పని నా అంతరాత్మ నాకు బోధించింది. మూడవది, ఇతరుల కంటే తాను అదుకులం అనిపించుకోవాలని ఉబలాటం. అది ఉబలాటం, అది లేదు చూసుకోండి. ఉబలాటం, పెనుగులాట ప్రతినిత్యం ఉంటూనే ఉంటుంది. ఈ వాక్యం ద్వారా మీరేం గ్రహించారు అన్నది. ప్రతి వ్యక్తి తాను ఇతరులు అని 2 సార్లు వచ్చింది, అది చూసుకోండి. ప్రతి వ్యక్తి తాను ఇతరుల కంటే గొప్పవాడినని 10 మంది చేత అనిపించుకోవాలని గట్టిగా అనుకుంటాడు. అందుకోసం లేని గొప్పలు చెప్పుకోవడానికి కూడా అతడు తయారవుతాడని గ్రహించాను. సత్యదూరము అయినటువంటి విషయం అంటే ఏమిటి? దీన్ని ఏ సందర్భాల్లో వాడతారు? సత్యదూరం అనే విషయం అంటే నిజం కాని విషయం అని అర్థం, అంటే పూర్తిగా అబద్ధం అన్నమాట. ఇతరులు లేని మాటలను ఉన్నట్లు చెప్తున్నప్పుడు వారు చెప్పినది అబద్ధం అని చెప్పడానికి సత్యదూరం అనే మాటను వాడతారు. ఇది మొదటి భాగానికి ఉన్నటువంటి ప్రశ్నలు, జవాబులు. ఇది సృజనాత్మకత పద్ధతిలో వీటిని తయారు చేయడం అయింది. వీటిని మనకి ఈ సందర్భాలలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటిని కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు చదవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ 2వ భాగంలో మనం కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.